ఆర్టీసీ కార్మికులు రెండేళ్లు ఓపిక పట్టి సమ్మెకు దిగారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు హరీష్ రావు సంఘీభావం తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారని అన్నారు. హైదరాబాద్లో ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతోందన్నారు హరీష్ రావు. మహాలక్ష్మి పేరిట ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిన మాట బోగస్ అని ఫైర్ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో, ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా, పెండింగ్ పిఆర్సీలు వెంటనే, పెండింగ్ పిఆర్సీలు వెంటనే. వాస్తవానికి మహాలక్ష్మి వచ్చిన తర్వాత కండక్టర్ల మీద, డ్రైవర్ల మీద చాలా ఒత్తిడి పెరిగింది. బస్సు డీజిల్ కన్జంప్షన్ పెరిగింది, లోడ్ పెరిగింది. టికెట్లు కొట్టాలంటే కండక్టర్లకు కూడా 100% ఓఆర్, 100 పైన కూడా ఓఆర్ వస్తూ ఉంటే ఎంతో కష్టపడి మీరు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. డ్రైవర్లు కూడా బండి ఓవర్లోడ్ అయిన తర్వాత నడపాలంటే కూడా ఎన్నో ఇబ్బందులున్నా, కష్టమైన నష్టమైన ఆర్టీసీని కాపాడుకోవాలని చెప్పి మా డ్రైవర్లు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇలా మహాలక్ష్మి పేరు మీద మొన్న అసెంబ్లీలో చెప్పిండ్రు 9,200 కోట్లు మహిళలకు ఆదా అయింది అన్నారు. నేను 9,200 కోట్లు మరి ఆర్టీసీకి ఇవ్వాలి కదా, ఇచ్చినవా? 7,000 ఇచ్చిండ్రు, 2,200 కోట్లు ఎగబెట్టిండ్రు. మరి ఆ పైసలు వస్తే మీ సిఎస్ దాని ఏమంటాం సిసిఎస్ పైసలు మీకు ఇవ్వస్తుండే కదా, పెండింగ్ బకాయిలు ఇవ్వస్తుండే కదా, పిఆర్సీలు ఇవ్వస్తుండే కదా. మహాలక్ష్మి పేరు మీద డబ్బా కొట్టుకుంటారు. కష్టం కార్మికులది డబ్బా మీద అయిపోయింది. మరి ఆ కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బులు, ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలన్నా వద్దా? ఆ 2,200 కోట్లు వచ్చిన మీ సిఎస్ఎస్ పైసలు వస్తుండే, మీ యొక్క పెండింగ్ బకాయిలు వస్తుండే, మీ పిఆర్సీలు వస్తుండే.